కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో మెయిన్ గా నోటి కాడి నుంచి మనకి ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కంప్లీట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా తీసుకున్న తర్వాత మనకి వామిటింగ్స్ తో వచ్చే వాళ్ళు ఉంటారు, తర్వాత అక్యూట్ గా డయేరియాతో వచ్చే వాళ్ళు ఉంటారు, సివియర్ పెయిన్ అబ్డామిన్ రావచ్చు, అదేవిధంగా ఒక్కోసారి రక్తము వామిటింగ్స్ చేసుకొని రావచ్చు. వీటికి కారణం ఏంటంటే మనకి ఆల్కహాల్ డైరెక్ట్ గా మనకి ఈ ఓరల్ క్యావిటీ మీద నుంచి ఈసోఫేగస్ నుంచి అంటే అన్నవాహిక, స్టమక్ మరియు చిన్న పేగు, పెద్ద పేగు అన్నిటినీ డైరెక్ట్ గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇమీడియట్ గా మనకి ఒక అల్సర్స్ ఫామ్ కావడం అయితేమి, దానివల్ల వామిటింగ్స్ రావడము, ఈ అల్సర్స్ నుంచి బ్లీడ్ అయ్యి మోషన్ నల్లగా రావడము, లేకపోతే రక్తపు వాంతులు రావడము అనేది చూస్తుంటాము. అదేవిధంగా రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో క్రానిక్ డయూరియా, అదేవిధంగా కాన్స్టిపేషన్ కూడా రావచ్చు, తర్వాత ఆకలి తగ్గిపోవచ్చు. వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్ లో సిగ్నిఫికెంట్ గా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.